కరీంనగర్ జిల్లా చామనపల్లి గ్రామ సర్పంచ్ పదవికి మునిగంటి కుమార్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. మృదు స్వభావం కలిగిన, ప్రజాసేవను అంకిత భావంతో తన జీవన లక్ష్యంగా పెట్టుకున్న యువ నాయకుడు ఆయన. విద్యావంతుడైన మునిగంటి కుమార్ ప్రజా సమస్యను తన వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కారానికి ముందుకు వచ్చే వ్యక్తిత్వం కలవాడు. ఇప్పటివరకు ఎలాంటి పదవులను ఆశించకుండా నిస్వార్థంగా గ్రామ ప్రజల సేవలో నిమగ్నమై రక్తదాన శిబిరాలు, రోడ్ల సమస్యల పరిష్కారం, యువకుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు, అలాగే విద్య మరియు వైద్య రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, యువత ఆశయాలకు ప్రతిబింబంగా నిలుస్తూ చామనపల్లిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈసారి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. గ్రామ ప్రజలందరి ఆశీర్వాదంతో ఈ యువ నాయకుడు మునిగంటి కుమార్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకుని అభివృద్ధి పదంలో చామనపల్లిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే కోరుకుంటున్నారు. నేను మునిగంటి కుమార్ చామనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను నా గ్రామ ప్రజలకు ఒకటే నా విన్నపం, యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో, ఆ ఉద్దేశంతో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఏదైతే గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిధులు లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది. కావున అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ సర్పంచ్ ఉన్నా కానీ అప్పుడు కూడా అభివృద్ధి నిధులు కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు నన్ను సర్పంచ్ గెలిపిస్తే గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి నాకున్న అనుబంధంతో ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందించాలనే సంకల్పంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు సబ్సిడీ లోన్లైనా కానీ ఏదైతే అన్ని విధాలుగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి సహకారంతో నేను గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. దయచేసి చామనపల్లి గ్రామ ప్రజలకు, నన్ను అందరూ చూశారు, అందరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చి మార్పు కోసం నాకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నన్ను సర్పంచ్గా బ్యాట్ గుర్తుపై గెలిపించి చామనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. అందరికీ మరియు పాత్రికేయులకు మరియు సోషల్ మీడియా పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మునిగంటి కుమార్ అనే మా అభ్యర్థి 100% గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త మనసులో పెట్టుకొని ఆదరించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము గెలవడానికి 100% ముందంజలోనే ఉన్నాం. ఇప్పుడు మాకు పోటీ అనేవారే లేరు కనుక 100% మేము బ్యాట్ గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి మునిగంటి కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. దానికి మా సాయశక్తుల యువ కిషోరం కావాలన్న ఒక సదుద్దేశంతో యువతరం అంతా మా వెంట ఉండి, మాకు వెన్నంటూ ఉండి కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటంటే చదువులో ఒక ఆలోచన తీసుకురావడానికి ఇంతకుముందు గత 30 ఏళ్ల కింద కూడా ఒక యువ కిషోరాన్ని తీసుకురావడం జరిగింది. ఆ యువ కిషోరమే నేడు తక్కువైపోయాడు. ఇప్పుడు అటువంటి యువ కిషోరమే కావాలని ఈ యువత కోరుకుంటుంది. కనుక మేము బ్యాట్ గుర్తు ఓటేసి మునిగంటి గారి నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. ప్రతి ఒక్కరి అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, వదినే, అన్న అందరి మనసుల్లో ఒక ఓటు నీకు, ఒక ఓటు నాకు అని బాసటగా బహిరంగంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మా విజయానికి అడ్డు లేదు. మేము 100% తోటి విజయకేతనం ఎగురవేస్తున్నామని చెప్పి మేము మా చామనపల్లి గ్రామం తరఫున మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి బహుమతిగా ఇవ్వడానికి యువత అంతా కంకణం కట్టుకొని ముందంజలో ఉంది. దీనికి మాకు ఎవరు ప్రెజెంట్ అడ్డు లేరు. మేము 100% విజయాన్ని ఎగరవేస్తున్నాం చామనపల్లిలో. ఇంతకుముందు మేము గ్రామాభివృద్ధికి మాజీ ఎంపీపీ గారు గంధే మల్లారావు గారు ఎంతో కృషి చేసిండు. దాన్ని బట్టి నేను సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎన్నో రకాల పనులు చేసి, ఆయన చదువుకున్నవాడు, సంస్కారం ఉండి, మంచి ఇది ఉండి మంచిగా చేసిండు డెవలప్మెంట్ ఊరు. ఈ అబ్బాయి కూడా చదువుకున్నాడు, కుమార్ అనేటైనే. ఈయనకు గ్రామ ప్రజలంతా సహకరించి ఓటేసి పేద పిల్లవాడిని గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం.
గుర్తుకే మన ఓటు మునిగంటి కుమారన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి కుమారన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి బ్యాటు గుర్తుకే మన ఓటు బ్యాటు గుర్తుకే